హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నవరాత్రుల్లో ఈ రోజు 4th డే కదా, సో అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. పూజా సామాగ్రి రోజు కడుగుతారా అక్క అని అడుగుతున్నారు. రోజు క్లీన్ చేసుకుంటానండి. నేనేం చేస్తానో అది మీకు చెప్తాను. మిమ్మల్ని అది చేయమని కాదు, మీరు ముందు నుంచి ఏం ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వచ్చు. నేనైతే ఈ పూజా విషయాల గురించి కొంతమంది పెద్దవాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు చెప్పే మాటల నుంచి నేను కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా అది మన ఇష్టం, మన ఓపిక మీద ఆధారపడి ఉంటది. అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేశాను. కుంకుమ పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి కళ్ళకద్దుకున్నాను. ఇవాళ అమ్మవారికి నైవేద్యం రవ్వ కేసరి చేశాను. పూజ పూర్తయిన తర్వాత నేను కూడా అమ్మవారి కుంకుమ పెట్టుకొని ఆ తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చాను. ఇవాళ అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇవాళ అమ్మవారికి తీసుకెళ్లడానికి పూలు లేవు ఇంట్లో, అందుకని కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టొచ్చాను. ఈ రోజు ప్రసాదంగా అయితే పరమాన్నం చింతపండు పులిహోర పెట్టారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా. శ్రీమాత్రే నమః.